ఎన్టీఆర్ ప్రజెంట్ బాలీవుడ్లో వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్తో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కావటంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు చివరి దశకొచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్, హృతిక్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ప్రచారం కూడా ఉంది. అలాగే ఇద్దరి మధ్య స్పెషల్ సాంగ్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇద్దరు మంచి డాన్సర్స్ కావటంతో అందరిలో కూడా ఈ విషయంపై అంచనాలు పెరిగిపోయాయి. పోటీ తప్పదని కూడా అంటున్నారు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ ముంబైలో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్లో జరుగుతుంది. అందులో ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ఇందులో 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారట. దానిలో భాగంగా ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆ 2 పాత్రల మధ్య ఉంటుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గతంలో వార్ మూవీలో కూడా టైగర్ ష్రాఫ్ 2 డిఫరెంట్ షేడ్స్లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాత్రని మరింత బలంగా చూపించబోతున్నారట. ఇక దీంతో ఎన్టీఆర్పై ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉంటుందని ఆసక్తి అందరిలో ఉంది. ఇక ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్, టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు ఎంతో క్రియేటివ్గా, రియల్ ఎస్సెట్గా తెరకెక్కిస్తున్నారట. అలాగే యాక్షన్స్ సన్నివేశాలకి భారీగా ఖర్చు కూడా చేస్తున్నారట. ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు వెళ్తున్నారట. ఇక ఎన్టీఆర్పై షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చిందని తెలిసింది. ఈ నెలాఖరుకు ఎన్టీఆర్కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 14వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఆ ప్లానింగ్కు తగ్గట్టే దర్శకుడు అయాన్ ముఖర్జీ షూటింగ్ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగింపు దశలో పెట్టారు. అలాగే బిజీగా షూటింగ్ని చేస్తున్నారు. తొలి నుంచి కూడా షూటింగ్కి సంబంధించి పెద్ద స్కెడ్యూల్స్ని వేసి పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రాన్ని దింపడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని కూడా 14వ తేదీన రిలీజ్ చేసే దిశగా మేకర్స్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం కోలీవుడ్ మీడియాలో వైరల్గా మారింది.